పదవి ఇస్తా అంటూ నిన్న ఒక ఆఫర్ చేసిండు. ఆ ఆఫర్కు సంబంధించి అందరం కూడా చూసే ప్రయత్నం చేసినాం కదా. ఎందుకంటే ఆ ఆఫర్కు సంబంధించి కూడా నేను ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తా, మీ అందరికీ తెలవాలి కాబట్టి. ఇగో, సిద్దిపేటలో మా అభ్యర్థిని గెలిపిస్తే మంత్రిని చేస్తా, ఎవరు అడ్డుపడినా ఆగబం, పంట మార్పిడి లాభదాయకం, మేము వివక్ష చూపించాం, పేదల కోసమే పనిచేస్తాం, నర్మేటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి, రైతు భరోసా నిధుల విడుదల, నేడు మంత్రివర్గ సమావేశం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సిద్దిపేటకు సంబంధించి మా అభ్యర్థిని గెలిపిస్తే మంత్రిని చేస్తా అంటూ కూడా చెప్పాడు. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మిమ్మల్ని ముఖ్యమంత్రిగా గెలిపించినాం, ఓకే, క్లియర్. మీ నియోజకవర్గానికి ఏం చేస్తున్నారు, పక్క నియోజకవర్గాలకు ఏం చేస్తున్నారో చెప్పుర్రు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి, కొండా సురేఖ గారు మంత్రి, సీతక్క మంత్రి, జూపల్లి కృష్ణారావు మంత్రి, అడ్లూరి లక్ష్మణ్ మంత్రి, దామోదర్ రాజనరసింహ మంత్రి, పొన్నం ప్రభాకర్ మంత్రి, ఇంకా ఎవరైనా మిస్ అయితే మొత్తం శ్రీధర్ బాబు మంత్రి. మరి వీళ్ళ నియోజకవర్గానికి ఏం చేసిరు? క్లియర్ కట్గా ఏమన్నా చెప్పుర్రి. ఇప్పుడు మంత్రులుగా కొనసాగుతున్న వాళ్ళు వాళ్ళ నియోజకవర్గంలో ఏం చేశారు? ములుగులో సీతక్క ఏమి అభివృద్ధి చేసింది, ఆ వరంగల్ తూర్పులో కొండా సురేఖ ఏమి అభివృద్ధి చేసింది, ఏం చేసిలో వీళ్ళన్న వివరించాలి. ఎందుకంటే మా మంత్రులకు ఇంత అభివృద్ధి చేసిళ్ళు, మా మంత్రులకు ఇంత అభివృద్ధి పదంలో నడిపించిళ్ళు, ఇగో మా వాళ్ళని ఎమ్మెల్యేలను చేసిళ్ళు కదా, మంత్రి పదవి ఇచ్చిన, మంత్రి పదవులు ఇచ్చిన తర్వాత వాళ్ళ నియోజకవర్గంలోకి ఇలాంటి అభివృద్ధి జరిగింది అనేది ఒక శ్వేతపత్రం ఏమన్నా రిలీజ్ చేస్తారా? లేదా మీ మంత్రులకు సంబంధించి పూర్తి స్థాయిలో అసలు ఏం చేసిళ్ళు అనేది తెలంగాణ సమాజానికి ఏమన్నా చెప్తారా? ఎందుకు నేను ముచ్చట చెప్తున్నా అంటే తెలంగాణ సమాజం ఆలోచించాలి. లేని కాడ ఇక్కడ వీళ్ళకి అధికారం లేదు కాబట్టి దీని మీద ఏంది అంటే పూర్తి స్థాయిలో అమితమైన ప్రేమ ఉంటుంది. ఇప్పుడు అధికారం ఉన్న కాడ సవతి తల్లి ప్రేమ చూపెడతాను. అధికారం లేని చోట పూర్తి స్థాయిలో ఏ విధంగానైనా విపక్షాన్ని ఢీకొట్టాలి, లేదా విపక్షానికి సంబంధించి ఏదో ఒకటి చేయాలి. మరి మంత్రులుగా ఉన్న వారి స్థానంలలో గెలిచిన వాళ్ళు ఇప్పటి వరకు ఏం చేసేళ్ళు? బట్టి విక్రమార్క కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, తుమ్మల నాగేశ్వరరావు కానీ, వీళ్ళందరూ కూడా ఒక ఖమ్మం జిల్లాకు మంత్రులుగా కొనసాగాలి కదా. అదే వెలుగుమట్లకు సంబంధించిన బాధితులకు అన్యాయం చేసేళ్ళు కదా. ఏం న్యాయం చేసిళ్ళు? లేదు కదా. మరి సిద్దిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మీదనే ఎందుకన్నా అంటే అది 6 అడుగుల బుల్లెట్ రన్ ఆయన, అది ఎప్పుడైనా కూడా AK-47 కంటే డేంజర్గా వెళ్తుంది. రాకెట్ను స్పేస్కు పంపిస్తే ఎంత దారుణంగా ఉంటుందో అంత డేంజర్గా ఉంటుంది. ఎందుకు ఆయనను ముట్టుకుంటున్నారు? నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మంత్రులుగా ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్న వారి నియోజకవర్గాలలో ఇగో మా పలానా బట్టి విక్రమార్క నియోజకవర్గం ఇంత అభివృద్ధి చేసినాం, ఇగో మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నియోజకవర్గం ఇంత అభివృద్ధి చేసినాం, లేకపోతే మా వివేక్ గారి నియోజకవర్గంలో ఇంత అభివృద్ధి చేసాం, లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు నియోజకవర్గంలో ఇంత అభివృద్ధి చేశాం, లేదు దామోదర్ రాజనరసింహ నియోజకవర్గంలో ఇంత అభివృద్ధి చేశాం, పొన్నం ప్రభాకర్ నియోజకవర్గంలో ఇంత అభివృద్ధి చేశాం, కొండా సురేఖ నియోజకవర్గంలో ఇంత అభివృద్ధి చేశాం, సీతక్క నియోజకవర్గంలో ఇంత అభివృద్ధి చేశామనేది చెప్పుర్రి. మీరు చేసి చూపించి ఆ తర్వాత ఈ నియోజకవర్గానికి సంబంధించి మేము మంత్రి పదవి ఇక్కడ గెలిపిస్తే మంత్రిని చేస్తా అని చెప్పుర్రి. ఆల్రెడీ ఆ నియోజకవర్గంలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గత కొన్ని సంవత్సరాలుగా 10 ఏళ్ల పాటు మంత్రిగా కొనసాగిలు. మీరు కొత్తగా నియోజకవర్గానికి ఇచ్చేదే ఉన్నది. ఇది ఎంత దారుణం అంటే ఇది కేసీఆర్ ప్రభుత్వంలో పునాది పడ్డది. కేసీఆర్ ప్రభుత్వమే 99% పూర్తి చేసింది. పూర్తి చేసిన తర్వాత మనోడు వచ్చి ప్రారంభోత్సవం చేస్తాను. మనోడు అంటే మన ముఖ్యమంత్రి మీద మన ప్రేమ ఎక్కువ కాబట్టి మనోడు అనుకుంటాం అన్నట్టు. సో మరి ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఎవరు ఇనాగ్రేషన్ చేస్తారు? ఇది ఎవరి ప్రభుత్వ హయాంలో ఈ ఫామ్ ఆయిల్కి సంబంధించి ఈ ఫామ్ ఆయిల్కు సంబంధించిన ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఈ ఫ్యాక్టరీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో తొలియాడి ఇవ్వడింది, పూర్తి చేసింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు సార్ వచ్చి రిబ్బన్ కటింగ్ చేస్తాడు అంతే. అంతకమించి ఇందులో పెద్దగా చూడాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఇక చూడురే మళ్ళీ గవ్వే ముచ్చట్లు, ఇంకా కొత్తగా ఏం లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? 2.5 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు రైతుల దగ్గర వడ్లు కొనాల్సిందే. ఇక్కడి రైతులు ఓట్లేస్తే గెలిపిస్తే మరి వరి వేయ